వెలిగించును లోకములను తొలగించును ఐశ్వర్యమంతయు కలిగించును విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే Bible says repent and then be baptized. బైబిల్ బోధిస్తుంది మారుమనస్సు పొంది బాప్తిస్మం పొందుడి. Baptism is not just a ritual. బాప్తిస్మం అంటే ఆచారం కాదు. Baptism is not just something you just have to do. ఆ బాప్తిస్మం అంటే మనము చేసే ఒక క్రియ కాదు అది. Baptism is a commandment according to Matthew 28 verse 19. మత్తయి సువార్త 28:19 ప్రకారము దేవుడిచ్చిన ఆజ్ఞ మనకది. In John 14 and 15. యోహాను సువార్త 14:15 లో The Lord says, if you love me, you will keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు కైకొందురు అన్నాడు. Water baptism నీటి బాప్తిస్మము is an expression of commitment by keeping the commandment. ఈ ఆజ్ఞను పాటించడం ద్వారా దేవునికి సమర్పణ కలిగి ఉండడము. It is an ఉండడము. expression of commitment by keeping the commandment. ఆజ్ఞను పాటించడం ద్వారా దేవునికి సమర్పణ కలిగి ఉండడము. If you did not cross the Red Sea, నువ్వు ఎర్ర సముద్రాన్ని దాటకపోతే you would have been killed by the Egyptians. నువ్వు ఐగుప్తీయుల ద్వారా చంపబడతావు. Remember, the devil is trying to hunt you down. అపవాది నిన్ను తరుముతున్నాడు. But Egypt cannot follow you because there is a sea that divides you from him. నిన్ను తన నుంచి వేరు చేసే సముద్రం ఉంది కాబట్టి ఇప్పుడు వారు నిన్ను చంపజాలరు. God caused the waters to come back together. ఆ దేవుడు ఆ నీరు తిరిగి సమకూర్చబడేలా చేశాడు. Closed the back door for the enemy to come after and harass them anymore. ఇక మీదట శత్రువు వచ్చి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఆ వెనక తలుపులు దేవుడు There is a lot మూసేశాడు. of significance in water baptism. నీటి బాప్తిస్మములో చాలా ముఖ్యమైన విషయం ఉన్నది. In Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో verses 13 to 17, 13 నుంచి 17 వరకు the Bible says Jesus was baptized to fulfill righteousness. యేసుక్రీస్తు నీతి నిమిత్తమై తాను బాప్తిస్మము It is a requirement of God. దేవుడు కోరుకున్న విషయం అది. Baptism is being immersed in the water. బాప్తిస్మము అనేది నీటిలో You have to ముంచబడేది. go through the water body. నీవు నీటి అడుగులోనికి వెళ్ళాలి. And once you go through the water body, నీటి అడుగులోనికి it's an వెళ్ళగానే open declaration, I now belong to so and so. ఇప్పుడు నేను పలానా వ్యక్తికి చెందిన వాడిని అని చెబుతూ When ఉంటావు they నీవు. crossed over the Red Sea, ఆ ఎర్ర సముద్రాన్ని it's దాటినప్పుడు called baptized unto Moses. దానిని మోషేను బట్టి పొందిన Now, బాప్తిస్మం అంటాం. that crossing of that water body, ఆ నీరుని దాటి రావడం అనేది label them as Moses people. మోషే ప్రజలుగా వారికి ముద్ర వేసింది. Somebody say amen. Amen. Are you getting the message? అర్థమవుతుంది కదా? Amen. Amen. What happens when you're baptized? Baptism. According to Romans 6, we don't have time to read this. Read it at home, but write this down. ఆ రోమ 6వ అధ్యాయం ప్రకారముగా 6 verses 3 to 5. 3 నుంచి 5 వచనాల్లో ఉంది. And Colossians 2 verse 12. ఆ కొలస్సీ 2:12 లో And ఉంది. Colossians 3:1. ఆ కొలస్సీ 3:1 కూడా You are రాసుకోండి. identified with the Lord Jesus Christ మీరు యేసుక్రీస్తుతో సహా in గుర్తింపు his పొందుకుంటారు. death, burial and resurrection. మీరు ఆ మరణము పునరుత్థానం అనేది పొందుకుంటున్నారు. In baptism, బాప్తిస్మములో the old man is crucified. ఆ పాత పురుషుడు సిలువ వేయబడుతున్నాడు. The Egypt in you is buried in the sea, Red Sea. నీలో ఉన్న ఐగుప్తు అనేది ఆ ఎర్ర సముద్రములో నాశనం అవుతుంది. In the immersion, ఈ మునగడములో the old man is buried. ఈ పాత పురుషుడు పాతి In పెట్టబడుతున్నాడు. rising out of the water, నీటిలో నుండి లేవడము the ద్వారా new man rises to walk in the newness of life. నూతన జీవంలో నడవడానికి నూతన పురుషుడు లేస్తున్నాడు. Once you've crossed over to the other side of the Red Sea, ఎర్ర సముద్రం దాటి అద్దరికి వెళ్ళినప్పుడు Egypt has lost its power over your life. నీ జీవితంలో ఐగుప్తుకి తన అధికారమును కోల్పోయింది. Come on now, amen. Amen. Egypt cannot trouble you anymore. ఇక మీదట ఐగుప్తు అనేది నిన్ను ఇబ్బంది పెట్టదు. Egypt cannot harass you another day in your life. మరొక దినము కూడా ఐగుప్తు నిన్ను ఇబ్బంది పెట్టదు. You are declaring నువ్వు ప్రకటిస్తున్నావు through your act of obedience, నీ విధేయత క్రియ ద్వారా I belong to Jesus. నేను యేసుక్రీస్తు వాడిని అని ప్రకటిస్తున్నావు. Come on now, amen. Amen. I do not belong to the world. నేను లోక సంబంధిని కాదు. Hey, Mr. Devil, you have lost your power to harass me another day in my life. అపవాది నా జీవితంలో నువ్వు ఇబ్బంది పెట్టే అధికారము కోల్పోయావని I చెబుతున్నావు. am buried with Christ. నేను క్రీస్తుతో పాటు పాతి I'm పెట్టబడుతున్నాను. crucified with Christ. క్రీస్తుతో పాటు సిలువ And I'm వేయబడుతున్నాను. rising again in Christ. క్రీస్తుతో పాటు నేను తిరిగి It's a లేస్తున్నాను. new life
to dominate sin. ఈ పాపాన్ని జయించడానికి నూతన జీవితం ఇది. According to Acts 22:16, అపొస్తలుల కార్యములు 22:16 a ప్రకారముగా spiritual cleansing and renewal takes place. ఈ ఆత్మ సంబంధమైన పరిశుద్ధత నూతన పరచబడడం అనేది Listen జరుగుతుంది. carefully. వినండి జాగ్రత్తగా. The water in itself does not have the power to cleanse you. నిన్ను కడగడానికి నీరులోనే ఆ తగిన శక్తి అనేది లేదు. The water cannot cleanse you. ఈ నీరు నిన్ను కడగజాలదు. But as we respond in faith to God's command, దేవుని ఆజ్ఞకు నువ్వు విధేయత చూపుతూ ఉండగా the command of Christ, the Holy Spirit, it begins to work and in a God ordained manner. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రీతిగా యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. It's an identification with the name of the Lord. ఈ ప్రభువు నామములో నీవు గుర్తింపును పొందుకోవటము. Somebody say amen. Amen. Hallelujah. Hallelujah. Let me explain it like this. ఈ విధంగా వివరిస్తాను దీన్ని. There is a guy and there is a girl. ఒక అమ్మాయి ఒక అబ్బాయి They ఉన్నారు. love each other very deeply. చాలా లోతుగా ఒకరినొకరు And they even say, ప్రేమించుకున్నారు. I will die for you. That's how much I love. నీ కొరకు నేను చనిపోతాను అని చెప్పగలిగేంత వరకు. All right, you're with me, right? But కానీ until they make the declaration వారు ప్రకటన చేసే and వరకు make a vow to one another ఒకరికొకరు శపథాలు in చేసుకునే the వరకు presence of God and God ordained leader of pastors and the body of Christ, క్రీస్తు సంఘం ఎదుటను దేవుని నియమించిన నాయకుల ఎదుటను they దేవుని ఎదుటను they still have an option to think about somebody else. వారు ప్రకటించే వరకు వేరు అన్నట్టుగానే ఆలోచన చేస్తారు. Come on now, amen. Amen. Tell me, amen. See, that means you can say I love you, నిన్ను ప్రేమిస్తున్నాను అనొచ్చు but నీవు. you still have a door at the back of your mind open. Maybe I'll find somebody a little bit more beautiful. ఇంతకంటే అందమైన అమ్మాయి దొరుకుదేమో అని Maybe ఆలోచన I'll కూడా find ఉంటుంది నీకు. somebody a little bit more richer. ఇంతకంటే గొప్ప ధనవంతుడు దొరుకుతాడేమో Maybe అనుకుంటావు she'll నీవు. be more influential. ఇంతకంటే మంచి పేరు Or కలిగిన maybe వాడు. I'll find somebody more handsome. లేకుంటే అంతగాడు దొరుకుతాడేమో అన్నట్టు I've ఆలోచిస్తుంటావు. not made a commitment. ఇప్పటికి నేను But I love కమిట్ you. నిన్ను ప్రేమిస్తున్నాను. See, many people want to live that life with Jesus చాలా మంది యేసుక్రీస్తు ఇలాంటి because జీవితాన్ని they want to కోరుకుంటారు. get the benefit out of Christ, క్రీస్తు నుంచి లాభాన్ని but they పొందుకుంటారు. don't want to commit to Christ. కానీ క్రీస్తుకి సమర్పించుకోవడం ఇష్టం ఉండదు వారికి. If you understood what I said, say amen. 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 Are you with me? They want every blessing that the Lord Jesus has. యేసుక్రీస్తుకున్న సమస్త ఆశీర్వాదం వారికి But కావాలనుకుంటారు. when they are with their family, the mixed multitude, వారి కుటుంబాల సభ్యులతో అనగా మిశ్రమ జన సమూహంతో they ఉంటారు. will put something on the forehead. వారి ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. They will say and chant everything that they used to chant. ఇంత ముందు చెప్పినటువంటి ఆ మంత్రాలు Or లాంటివి పూజలు చేస్తారు. they will go back to their friends and start drinking. ఆ తర్వాత స్నేహితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ Or తాగుతారు. they'll start fellowshipping and doing things they're not supposed to do. వారి సహవాసంలో చేయకూడని పనులు But then చేస్తారు. they'll come back to church and say, Lord, please forgive me. ఆ సంఘానికి వచ్చి దేవా క్షమించమంటారు. మళ్ళీ. What you don't understand is, మీకు అర్థం కాదు you have not committed yourself to Christ. నిన్ను నీవు క్రీస్తుకి And సమర్పించుకోనలేదు. as long as you're on this side of the Red Sea, నువ్వు ఎర్ర సముద్రానికి ఈ అవతల వైపు ఉన్నంత కాలము the devil has access into your life. అపవాదికి నీ జీవితంలో But మార్గం ఉంటుంది. once you cross over, ఈ సముద్రాన్ని ఒకసారి నువ్వు the దాటగానే devil cannot cross over. ఆ అపవాది దాటి రాలేడు నిన్ను. Somebody say amen. Amen. Hallelujah. హల్లెలూయా. Watch this. గమనించండి ఇంకా. I married my wife. నేను నా భార్యను పెళ్లి We both చేసుకున్నాను. got married. ఇద్దరం పెళ్లి We చేసుకున్నాం. became legally married people. చట్టపరంగా వివాహితులము మేము. And the moment she became my wife, ఆమె నా భార్యగా మారిన క్షణమున she took my name. ఆమెకు నా పేరు వచ్చింది. She could not take my name until she made the vow. ఆమె ప్రమాణం చేసే వరకు నా పేరు ఆమె తీసుకోలేకపోయింది. She did not have legal right to anything that was mine. నా సొత్తులో తనకి ఎలాంటి చట్టపరమైన అధికారం So లేదు. when you pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు you don't have a legal right as long as you are on this side of the Red Sea. ఎర్ర సముద్రానికి అవతల వైపు ఉన్నంత కాలం నీకు చట్టపరమైన అధికారం ఉండదు. Come on now, amen. Amen. Oh, I accepted the Lord Jesus. నేను యేసుక్రీస్తుని అంగీకరించానండి. Yeah, I accepted her to marry her, నేను but కూడా- I've not slipped the ring as yet. పెళ్లి చేసుకుంటున్నా నేను కూడా వాగ్దానం చేస్తాను కానీ Because if ఉంగరం I పెట్టలేదు. find somebody else little more interesting than Jesus, then I can go that way. యేసుక్రీస్తు కంటే మంచి వరం దొరికితే ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. Amen. Amen. Are you with me this night? వింటున్నారా సంగమా? Say amen. Amen. See, but the moment she became my wife, ఆమె నా భార్యగా మారిన she క్షణమున took my name, ఆమె నా పేరు and తీసుకుంది. now she has a legal right to my house. నా ఇంటి పైన తనకి చట్టపరమైన హక్కు ఉన్నది. She has a legal right to everything that has my name on. నా దేనిపైన అయితే నా పేరుందో దానిపైన తనకి అధికారం వచ్చింది.
when you are water baptized, నువ్వు నీటి బాప్తిస్మం పొందినప్పుడు, when a believer is water baptized, ఒక విశ్వాసి బాప్తిస్మం you're పొందినప్పుడు married to Christ. నువ్వు క్రీస్తుకి వివాహం ఆడావు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. You not only put on Christ, నువ్వు క్రీస్తుని ధరించడమే కాదు, you take his name, ఆయన పేరు and you ధరిస్తున్నావు. have a legal right to every privilege that is yours in Christ Jesus. క్రీస్తులో నీతిగా ఏదైతే ఉందో ప్రతి దానికి నీకు And హక్కు ఉంది. remember, అని గుర్తుంచుకోండి, the devil cannot harass you anymore. ఇక మీదట అపవాది నిన్ను ఇబ్బంది పెట్టడు. Church, listen to me. వినండి సంగమా, If you're not water baptized, నీటి బాప్తిస్మం పొందుకోకపోతే don't నీవు delay it any further. ఇంకా ఆలస్యం చేయకు దానిని. Water baptism will separate you unto God. నీటి బాప్తిస్మం నిన్ను దేవుని కొరకు ప్రత్యేకపరుస్తుంది. Amen. ఆమేన్. Every time I see this ring on my finger, నా వేలిపైన ఈ ఉంగరం చూసిన ప్రతిసారి it tells me, hey man, you're married. నీకు పెళ్ళైంది అని గుర్తొస్తుంది నాకు. You are committed to a woman. నువ్వు ఒక స్త్రీకి సమర్పించుకున్నావు. If any thought even arises, నీలో ఏ రకమైన which తలంపు is వచ్చినా otherwise, వేరే this రకంగా token reminds me to say, put your head right. నీ Look తల straight ahead. మార్గంలో నడుమని చెప్పి ఉంగరం చెప్తుంది నాకు. The same thing with my wife. అలాగే నా భార్య The విషయంలో same కూడా. thing applies to every married man and woman. ఆ వివాహమైన ప్రతి స్త్రీ పురుషునికి But if అలాగే I ఉంటుంది. did not wear this ring, నేను ఈ ఉంగరం ధరించకపోతే I can say, oh, well, no, but she can, that girl, she doesn't know I'm married. I can flirt around. నాకు పెళ్ళైందని ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి That ఆమెకు వెళ్ళొచ్చు. kind of double-mindedness is causing many to suffer although they believe in Christ. ఆ రకమైనటువంటి విమనస్కత్వం అనేది అనేక మంది విశ్వాసులు ఇబ్బంది So పడడానికి tonight I'm challenging you. మీకు సవాల్ If చేస్తున్నాను, you're not yet water baptized, ఇప్పటికి నువ్వు నీటి బాప్తిస్మం you need పొందుకోకపోతే to be water baptized. నీకు నీటి బాప్తిస్మము కావాలి. Come on, are you sure? You need to be water baptized. And the Bible says, repent of your sin మీ పాపాల్లో పశ్చాత్తాపడండి అన్నాడు. and be water baptized. నీటి బాప్తిస్మము పొందండి That means అన్నాడు. willfully, being fully aware, you turn away from everybody else and say, from this day, I will be only committed to this one person. కాబట్టి ఈ రోజు నుంచి నీ మార్గాన్ని సరిదిద్దుకొని ఈ రోజు నుంచి ఈ వ్యక్తికి నేను చెందిన వాడిని అని నువ్వు చెప్పిన వాడు అవుతావు. Say amen. ఆమేన్. So I challenge you tonight. ఈ రాత్రి మీకు సవాల్ If you're not చేస్తున్నాను. yet water baptized, నీటి బాప్తిస్మం this పొందుకోకపోతే is the first water body you have to cross if you want to put an end to the harassment of the devil in your life. అపవాది యొక్క ఇబ్బందికి మీరు ముగింపు చెప్పాలి అనుకుంటే మొట్టమొదటిగా మీరు వెళ్ళవలసిన నీరు ఇదే. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour long vision. So go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియాంక మర్సీ అనేటువంటి ఒక సిస్టర్ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి మరి కుటుంబ సమకూర్పును మరి ఇచ్చి ఉన్నారు. ఈ సహోదరు మరి 7-8 సంవత్సరాల క్రితం మరి తన వివాహం చేసుకోవడం జరిగింది. మరి వివాహం తర్వాత మరి చాలా మనస్పర్ధలు రావడం జరిగింది. తన మరి ఒక కుమార్తెతో గర్భంలో ఉన్న సమయంలోనే మరి తన భర్త తన్ని కొన్ని కారణాలను బట్టి మరి విడిచిపెట్టి తన తల్లి గృహం దగ్గర మరి దింపివేయడం జరిగింది. మరి ఆ క్షణం నుంచి కూడా మరి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరిగి కలుసుకోవడానికి మరి అవకాశం లేకుండా ఉంది. డైవర్స్ కొరకు మాత్రమే వాళ్ళు మరి ఆశపడుతున్నట్లుగా వారు చెప్పి ఉన్నారు. కానీ సంఘంలో దేవుని మాటలు మరి ఎంతో జీవం కలిగి ఉన్నాయని నమ్మి మరి ఆ మాటల కొరకు ఎదురు చూసినప్పుడు ప్రత్యేకించి పాస్టర్ మలిన్ గారు చెప్పారు, మరి డైవర్స్ వరకు వెళ్ళినటువంటి స్థితిలో ఉన్న వివాహాలను కూడా దేవుడు సమకూరుస్తున్నారు, తిరిగి కడుతున్నారు అని చెప్పి ఒక మాట విడుదల చేశారు. మరి ఆ మాటను మరి కుటుంబం అంతా కూడా సంతోషంగా స్వీకరించి దేవుడు కార్యం కొరకు ఎదురు చూశారు. మరి సరిగ్గా December 31st నైట్ రోజు మరి తన అత్తగారు వారి కుటుంబం నుంచి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకుని మరి విన్న విషయం ఏంటి అంటే, అన్నిటిని కూడా పక్కన పెట్టేసి మేము తిరిగి నిన్ను మా గృహంలోనికి చేర్చుకుందామని ఇష్టపడుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కేవలం దేవుని యొక్క అద్భుతం. మరి పాప పుట్టిన తర్వాత కూడా తనను చూడడానికి కూడా రానటువంటి ఆ యొక్క వ్యక్తి మరి హృదయాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చివేశారు. తిరిగి కుటుంబంలో మరి కలుసుకొని మరి జీవించడానికి దేవుడు ద్వారం తెరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. Now,
they were water baptized and they began to walk in the wilderness. వారు నీటి బాప్తిస్మం పొందుకొని అరణ్యంలో Now, in నడుస్తున్నారు. the wilderness, అరణ్యంలో they were now baptized, which is they are saved, okay? ఇప్పుడు వారు బాప్తిస్మం పొందుకున్న వారుగా ఉన్నారు. And salvation is the word ఈ రక్షణ అనే మాట that includes these 5 things. ఈ 5 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. దానిలో Protection, భద్రత ఉంది, provision, సమకూర్పు ఉంది, security, క్షేమం ఉంది, safety, క్షేమం and ఉన్నది, healing. స్వస్థత ఉన్నది. All these are yours because you are now saved. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీకు So వర్తిస్తాయి. the Bible says in 105 Psalm 37 to 43, 105వ కీర్తన 37 నుంచి 43 వరకు He ఉంది. brought them out with silver and gold. వెండి బంగారములతో వారిని బయటికి There నడిపించారు. was not one feeble person. వారిలో ఒకరు కూడా రోగిగా లేరు. And because of them, fear fell upon others. వారిని బట్టి వారి చుట్టూ భయం కలిగింది ప్రజలకు. God spread a cloud of covering. దేవుడు తన భద్రత గల మేఘమునిచ్చాడు It was వారికి. fire to give light in the night. రాత్రి వేళ వెలుగు స్తంభం వారికి He ఉండింది. brought quails and satisfied them. వారిని తృప్తిపరచడానికి మిడతలు He gave పంపించాడు them దేవుడు. bread of heaven. అలాగే ఆహారం పరలోకం He నుంచి opened the పొందుకున్నారు. rock and waters gushed out. బండలో నుండి వారు నీరు పొందుకున్నారు. And the waters ran in dry places like a river. అనగా ఒక సముద్రం లాంటి నదిలాగా ప్రవహించింది నీరు. And brought forth his people with joy and with gladness. తన ప్రజలకి ఆనందమును సంతోషం In ఇచ్చింది. Deuteronomy chapter 8, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో verses 15 to 16, 15-16 it వచనాల్లో says, He led them through great and terrible wilderness, ఆ గొప్ప భయంకరమైన అరణ్యం గుండా where నడిపించాడు there దేవుడు were వారిని. fiery serpents and ఆ scorpions, విషపూరితమైనటువంటి సర్పాలు అక్కడ where ఉండేను. there was drought and there was no water. అక్కడ నీరు లేనటువంటి ఎండినటువంటి ప్రదేశము. He brought them forth water out of a rock. బండలో నుండి వారికి దేవుడు నీరు ఇచ్చాడు. In the drought prone area where it is a desert, He fed them in the wilderness with manna. కాబట్టి ఎడారి లాంటి ప్రాంతంలో మన్నాతో దేవుడు వారిని They పోషించాడు. lacked nothing in the wilderness. అరణ్యంలో వారికి ఏ కొదువ లేదు. They had food supernaturally supplied. సహజసిద్ధంగా They ఆహారం had సమకూర్చబడింది. protection from scorpions and serpents and every kind of evil in the wilderness. అరణ్యంలో పాము నుంచి తెల్ల నుంచి ప్రతి విధమైన కీడు They నుంచి were వారికి భద్రత ఉన్నది. protected from the cold of the night by the pillar of fire. ఇక రాత్రి వేళ చలి నుండి వారికి భద్రత ఉన్నది They మేఘస్తంభము were ద్వారా. protected from the heat of the sun through the cloud. ఈ మేఘము ద్వారా వారికి సూర్యరశ్మి తగలకుండా భద్రత They were ఉన్నది. given water in a desert, and it was not a trickle, it was like a river. ఒక అరణ్యంలో ఎడారిలో ఒక నది లాంటి నీరు సమకూర్చబడింది వారికి. Every provision was made unto them because it is the husband's responsibility to provide for the wife. భార్యకి పోషించడం అనేది భర్త బాధ్యత లాగా వారికి ప్రతిదీ సమకూర్చబడినది. Somebody say amen. ఆమేన్. We are married to Christ. మనం క్రీస్తును In వివాహమాడాము. salvation. ఈ రక్షణలో And once I make the commitment through water baptism, నీటి బాప్తిస్మం ద్వారా ఒకసారి I నేను have a సమర్పించుకున్నప్పుడు legal right for God's healing to flow in my body. దేవుని స్వస్థత పొందుకునే హక్కు I నాకు have a ఉన్నది. legal right for all the provision, ఆ సమస్త సమకూర్పు కొరకు హక్కు ఉన్నది నాకు. protection, భద్రత విషయంలో, safety. ఈ క్షేమం That విషయంలో, even in famine I will have plenty. ఈ కాబట్టి కరువులో కూడా Even ఉంటుంది. in drought I will have much water. ఈ లేమిలో కూడా నాకు And విస్తారమైన when there జలం is ఉంటుంది. nothing available in the market, God will provide supernatural. మార్కెట్ లో ఏమీ లేనప్పుడు కూడా దేవుడు నాకు When the సమకూర్చగలడు. economy is down, God will give me. ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు కూడా దేవుడు Because ఇస్తాడు it's నాకు. His responsibility to take care of me. నన్ను పోషించడం తన బాధ్యత కాబట్టి God is obligated. దేవుడు If బాధ్యత కలిగిన వాడు. I have committed myself and have made an open declaration to the world, I now am baptized unto Christ. నేను క్రీస్తులోనికి ఇప్పుడు బాప్తిస్మం పొందితిని అని నేను బహిరంగంగా ప్రకటించినప్పుడు ఆయన బాధ్యత తీసుకుంటాడు. Somebody say amen. Amen. You need to be water baptized. నీటి బాప్తిస్మము పొందాలి But నీవు. listen to me carefully. వినండి జాగ్రత్తగా. This is the first water body that they crossed. ఈ మొదటిసారిగా వారు But the నడిచినటువంటి నీరు ఇది. promise to them was not that they would live in the wilderness. వారు అరణ్యంలో జీవించడమే వాగ్దానం కాదు వారికి. The promise was the promised land that flows with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశమే వారికి వాగ్దాన So దేశము. now they come to the end of this road. కాబట్టి ఈ మార్గంలో ముగింపుకొచ్చారు వారు. And they're able to see the promised land that flows with milk and honey. పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశాన్ని చూడగలుగుతున్నారు But ఇప్పుడు they వారు. cannot get in. కానీ అక్కడ వెళ్ళలేకపోయారు వారు. ఎందుకు? There is another water body అక్కడ మరొక నీరు ఉన్నది that వారి is ఎదుట. between them and the promised land. ఇది వాగ్దాన దేశానికి And you know వారికి what this మధ్యలో water ఉన్నది. body is? అది నీరు ఎంత తెలుసా? The river of Jordan flooding. యోర్దాను నది విస్తారంగా ప్రవహిస్తూ ఉన్నది. Unless they cross the flooding Jordan, they cannot possess
what God promised. వేగంగా ప్రవహిస్తున్న ఈ నదిని దాటితేనే తప్ప దేవుడు వాగ్దానం చేసిన దాన్ని Watch పొందుకోలేరు. this, child of God. వినండి దేవుని It's పిల్లారా. not enough to be saved. రక్షణ పొందుకోవడం It సరిపోదు is నీకు. not enough just to be water baptized. నీటి బాప్తిస్మం పొందుకోవడం Because God సరిపోదు. has something more for you. అంతకంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు కలిగి ఉన్నారు మీ When they కొరకు. went through the waters of the Red Sea, ఈ ఎర్ర సముద్రమును దాటి వచ్చినప్పుడు they received an anointing for survival. వారు బ్రతకడానికి కావాల్సిన అభిషేకం పొందుకున్నారు. Amen. ఆమేన్. But the anointing for survival is not enough to possess the promised land. దేవుని వాగ్దానం పొందుకోవడానికి బ్రతకడానికి ఉన్నటువంటి అభిషేకం It's సరిపోదు a కావాలి. new kind of anointing. నూతన రకమైన It's అభిషేకం called the కావాలి. anointing of taking over. దాన్ని జయించే అధికారం అభిషేకం That అంటాం. takeover anointing is needed. జయించే అభిషేకం కావాలి Somebody మనకి. say amen. ఆమేన్. So they're on this side of the river. వారు నదికి అవతల They వైపు can ఉన్నారు. see the promised land. దూరం నుంచి వాగ్దాన But they దేశాన్ని cannot చూస్తున్నారు. get there. కానీ అక్కడ If they వెళ్ళకపోతున్నారు. have to go there, అక్కడ వెళ్ళాలనుకుంటే there is not only a river, but it's flooding. అది నది మాత్రం కాదు, విస్తారంగా ప్రవహిస్తుంది. So God says to Joshua, యెహోషువకు దేవుడు చెప్పాడు, Joshua, యెహోషువ I will take you there. నేను చూస్తాను దీన్ని. Hallelujah. హల్లెలూయా. Remember, గుర్తుంచుకోండి. it's not enough just to have a promise from God. దేవుడి నుంచి వాగ్దానం పొందుకోవడమే You సరిపోదు. need instruction from God to convert the promise into a fact of life. వాగ్దానమును మనము అనుభవించడానికి దేవుని సూచన కూడా మనకు కావాలి. And so the Lord says in Psalm 32, 32వ కీర్తనలో And దేవుడు verse చెప్పాడు 8, 8వ వచనంలో, I will teach you and I will instruct you in the way you should నువ్వు go. నడవలసిన మార్గములో నీకు బోధించదును సూచించదును Now, అన్నాడు. I know I have to cross the river Jordan. యోర్దాను నది I దాటు. know that land that is on the other side is mine. అవతల వైపు ఉన్న దేశం నాదని తెలుసు. But how can I make it mine? కానీ ఎలా నా సొంతం చేసుకోగలను? Without the anointing of God, దేవుని అభిషేకం లేకుండా, without His instruction, ఆయన సూచన లేకుండా, without His guidance, ఆయన నడిపింపు it లేకుండా will never happen. అది ఎప్పుడు నీకు You will సంభవించదు. never possess your promised land with the anointing of survival. నువ్వు కేవలము బ్రతకాలి అనే అభిషేకంతో నువ్వు స్వాధీనం చేసుకోలేవు You దానిని. need the anointing of taking over. నువ్వు జయించుట అనే అది So అభిషేకం God says పొందుకోవాలి. to Joshua, దేవుడు యెహోషువకు చెప్పాడు, tell the priests అవి యాజకులకు చెప్పు, to get ready and walk ahead of you. మీ ముందర నడవడానికి సిద్ధపడమని And when చెప్పు. their feet touch the water, వారి పాదాలు నీటిని a తాకినప్పుడు miracle is about to happen. అద్భుతము జరగబోతుంది అప్పుడు. Hallelujah. హల్లెలూయా. See, when God's word దేవుని వాక్యము is released, విడుదల చేయబడ్డప్పుడు power is released. శక్తి విడుదల చేయబడుతుంది. The Bible says when the voice of God can split a flame, దేవుని యొక్క స్వరము అనేది విభాగించబడిన జ్వాలల లాంటిదని ఉన్నది. it can cause the cedars of Lebanon to break. అనగా ఈ లెబనోను యొక్క ఆ రాణులను కూడా అది It will విభజించగలదు. cause the rams to leap. ఆ గొర్రెలను ఎగిరి గంతులు It will వేసేలా cause చేయగలదు. the hills to calve. ఈ కొండలు పర్వతాలు అవి కదిలేలా The voice చేయగలదు. of God is powerful. దేవుని స్వరము శక్తివంతమైనది. Your desire should not only to be saved. నువ్వు రక్షణ పొందుకోవడము మాత్రమే కాదు, After నీ వాసన salvation, ఉండాల్సింది. you need to be రక్షణ baptized. తర్వాత బాప్తిస్మం Then you పొందాలి. need to come into a place where you can hear His voice. ఆ తర్వాత ఆయన స్వరం వినగలిగిన స్థితికి రావాలి. Hallelujah. Hallelujah. Because unless you hear His voice, you cannot receive instruction. ఆయన స్వరమును వింటేనే కానీ ఆయన సూచనను He పొందుకోనలేవు said, Joshua, అని చెప్పాడు. యెహోషువ, I'm giving you the ability. నీకు సామర్థ్యం ఇస్తున్నాను. Wherever you step, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినాను, the sole of your foot, నీ పాదం ఎక్కడ that మోపాను, have I given unto you. ఆ ప్రాంతాన్ని నీకు ఇచ్చున్నాను. No man will ever be able to stand up against you. నీకు విరోధముగా ఏ మనుషుడు నిలబడలేడు. That's a takeover anointing. అది జయించువాని అభిషేకము. It's a takeover anointing. అది జయించే How many అభిషేకము. want a takeover anointing? ఎంతమందికి జయించే అభిషేకం కావాలి? Amen. ఆమేన్. Hallelujah. We all need the takeover anointing. మనందరికి జయించే అభిషేకం కావాలి. So the priests put their feet ఈ యాజకులు పాదాలు పెట్టారు. and the waters stop at a place called Adam. ఇక ఆడమ్ అనే ప్రాంతంలో ఆ జలములు And the నిలిచిపోయాయి. people cross over. ఆ ప్రజలు దాటి వెళ్ళిపోయారు. Before they begin to conquer the land. వారు ఆ దేశాన్ని జయించక ముందు God says, Joshua, come here. యెహోషువ రమ్మన్నాడు దేవుడు. I need you to do something more. నువ్వు మరొక కార్యం I చేయాలి. need you to tell all men to circumcise. ఈ ప్రజలందరూ కూడా వారు సున్నతి పొందాలి అని చెప్పమన్నాడు. Remember what I shared a few weeks ago? కొన్ని వారాల క్రితం నేను ఒక మాట చెప్పాను మీకు. When Hezekiah saw the difficult situation they were in, ఆ హెజ్కియా తాను ఒక కష్టమైన పరిస్థితిని చూసినప్పుడు he said to his people, తన ప్రజలకు I చెప్పాడు, have made up my mind to renew the covenant with God. దేవునితో నిబంధనను నూతన పరచుకోవడానికి తీర్మానించుకున్నాను. Before you can receive
receive and operate in the takeover anointing, ఈ జయించువాని అభిషేకంలో నువ్వు నడవక there has ముందు to be a renewal of the covenant relationship with God. దేవుడితో నిబంధన సంబంధం అనేది తిరిగి Turn సరిదిద్దబడాలి. away from everything that displeases God. దేవునికి అయిష్టమైన కార్యాల నుంచి బయటికి రండి. Know you're married to God. క్రీస్తుకు దేవునికి వివాహం అనేది Receive the తెలుసుకో. empowerment ఈ శక్తిని and పొందుకో. walk in victory. విజయంలో నడవాలి నీవు అప్పుడు. Somebody say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Look at the life of Jesus. యేసుక్రీస్తు He జీవితాన్ని was water చూడండి. baptized. నీటి బాప్తిసం పొందుకున్నాడు. He didn't do anything. The Holy Ghost led him into the wilderness. అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ నడిపించాడు. After he got filled with the Holy Ghost ఆత్మతో నింపబడిన తర్వాత and he spent time in the Lord, దేవునిలో తన సమయం the గడిపిన Bible తర్వాత says he came out with power. బైబిల్ బోధిస్తుంది ఆయన శక్తితో Now బయటకు the వచ్చును. devils were fleeing from him. దయ్యాలు ఆయన చూసి Now the పారిపోతున్నాయి. sick were being healed. ఇప్పుడు రోగుల Now the స్వస్థపడుతున్నారు. lame began to walk. ఇప్పుడు కుట్టివారు Now the నడుస్తున్నారు. deaf began to hear. ఇప్పుడు చెవిటివారు The dead began to వినగలుగుతున్నారు. rise. అలాగే మృతులు లేపుతున్నారు. Because he now had the takeover anointing. ఎందుకనగా జయించువాని అభిషేకం కలిగి ఉన్నాడు ఇప్పుడు Every ఆయన. child of God ప్రతి దేవుని needs to బిడ్డకి be filled with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రతి We need ఒక్కరు. the waters of baptism to be water baptized, నీటి బాప్తిసం కొరకు మనకు and then కావాలి we ఒకటి. need the baptism of the Holy Spirit. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా Unless you కావాలి. receive the baptism of the Holy Spirit, పరిశుద్ధాత్మ బాప్తిసం you పొందుకునే cannot తప్ప operate in the takeover anointing. నువ్వు జయించవాని అభిషేకంలో నడవలేవు. Say amen. ఆమేన్. The Lord said దేవుడు చెప్పాడు in Acts chapter 1, అపొస్తలుల కార్యములు I'm going to read it from the Amplified version. యాంప్లిఫైడ్ వర్షన్ నుంచి Let me చదువుతున్నాను. read this for you. Acts chapter 1 verse 8. We're done right now. It says this. But you shall receive power, ability, efficiency and might when the Holy Spirit has come upon you. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని సామర్థ్యమును సత్తువను పొందుకునేదరు. God is saying, wait in Jerusalem. యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. Something is about to hit you. అప్పుడు మిమ్మల్ని ఒకటి చేరబోతున్నది. Amen. ఆమేన్. See, it's not enough just to be water baptized. నీటి బాప్తిసం మాత్రమే సరిపోదు. Everyone should be filled with the Holy Ghost. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. The Holy Ghost anointing will completely destroy the works of the devil. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అపవాది క్రియల్ని పూర్తిగా He లయం said, you చేస్తుంది. will receive ability, మీరు సామర్థ్యం పొందుకుంటారు. efficiency, మీరు శ్రేష్టమైన and might. సామర్థ్యం పొందుకుంటారు. and might అలాగే బలమును when the పొందుకుంటారు. Holy Ghost shall come upon you. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు Somebody shout hallelujah. ఆమేన్. Church, you need to be water baptized నువ్వు నీటి బాప్తిసం and you తీసుకోవాలి. need to be Holy Ghost baptized. పరిశుద్ధాత్మ బాప్తిసం Everyone పొందుకోవాలి. that is not yet filled with the Holy Ghost, పరిశుద్ధాత్మ నింపబడిన వారు you అందరూ need to be filled with the Holy Ghost tonight. ఈ రాత్రి మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. Say amen. ఆమేన్. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని నంబర్స్, టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.